ఈ టైటిల్ ఎవరిదండి? 'గాయపడ్డ సింహం' అన్న ఐడియా టైటిల్ ఐడియా. నేను పవన్ గారు కూర్చొని ర్యాండమ్గా మాట్లాడుతుంటే గాయపడ్డ సింహం ఎలా ఉంటుందని ఇద్దరం అనుకుని టక్కుమని ఫిక్స్ అనుకునేది. అసలు ఒక 30 సెకండ్స్లో తీసుకున్న డెసిషన్ అనమాట. కింద క్యాప్షన్ కూడా ఇచ్చారు. అది సీరియస్. బేసిక్గా గాయపడ్డ సింహం అని ఫిక్స్ అయ్యాక లోగో ఎలా ఉండాలి అనుకున్నప్పుడు నాకు కొదమ సింహం అలా ఉండాలి అని చెప్పా. సో పవన్ అప్పుడున్న పోస్టర్ డిజైనర్కి చెప్పాడు. చేసి ఇది వచ్చింది. ఇది చూడంగానే డోంట్ లవ్ ఇట్ సీరియస్ మ్యాటర్ అన్నట్టు ఉందన్న. క్యాప్షన్ బాగుంది అన్నాడు. అదే పెడదాం. సరే ఫోన్ పెట్టు అన్నాడు. ఫోన్ పెట్టి దాని కింద అది రాసేసి మళ్ళీ పెట్టేసి. సో ఇట్స్ లైక్ అలాంటి డెసిషన్స్ అనమాట. బాలయ్య ఫ్యాన్స్ ఏమనుకుంటారు అన్న అన్న థాట్ కూడా లేదా? మనం రోజు బాలయ్య బాబుని మనం లైఫ్లో ఒక పార్ట్ కింద చేసుకుంటాం. బాలయ్య బాబే ఎన్నోసార్లు మనకి ఏమంటారు, నేను ఒక నిత్యావసర వస్తువుని అని. నటుడు అన్నవాడు నిత్యావసర వస్తువులు అని ఆయన స్టేట్మెంట్, అంటే ఆయన ఫేమస్ స్టేట్మెంట్ అది. సో ఆయన అదే ఇప్పుడు మన డైలీ లైఫ్లో మన పార్ట్ అది. ఆయన ఏదైనా అన్నారంటే మనం వాడేస్తాం. అది లైక్ పేటెంట్ మనకే మందది. అది ఆయనది కాదు. ఆయన అనేసాక ఆయనది కాదు, అది మందది. సో మనం అంతా లైక్ ఒక బాలయ్య గారు, చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున గారు, వీళ్ళందరినీ మనం అలా చూసి వాళ్ళు ఏదైనా అంటే మనం ఇప్పుడు వెంకీ గారు ఏదైనా ప్యాంట్ కొత్తది, నాగార్జున గారు కొత్త షర్ట్ వేస్తే అది వేసుకుంటాం. బాలయ్య గారు ఏదైనా అంటే అది వాడతాం. చిరు గారు ఏదైనా స్టెప్ వేస్తే అది వేయాలనుకుంటాం. సో మనంతా అలా పెరిగాం. సో మనకి అవే థాట్స్ వస్తాయి. అది పెద్ద ఒరిజినల్ థాట్స్ ఎక్కడ వస్తాయి. సో ఇట్స్ ఫన్. అండ్ ఆల్సో ఇది సినిమాకి మన ప్రతి క్యారెక్టర్ వాళ్ళ పాపం సీరియస్గా ఉంటారు, మనకు నవ్వు వస్తుంది. సో డోంట్ లాఫ్ ఇట్స్ సీరియస్ మ్యాటర్ అనేది ఇది యాప్ట్ అనమాట. ఇంకా థ్యాంక్స్ టు బాలయ్య గారు. ఆయన అంటే కాయిన్ చేయడం కూడా మనకి ఇప్పుడు ఆయనది అందరూ వాడతారు కాబట్టి మనం అది పెట్టినా మనకు రిలేటబిలిటీ వస్తుంది. సో దే ఆర్ దట్ పవర్ఫుల్. వాళ్ళొక మాట మనకు ఒక ఇదైపోతుంది. టైటిల్ మనకు టైటిల్ మనకు టైటిల్ క్యాప్షన్. అయిపోతుంది.